థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడల్లా మాట మారటం, వాయిస్ చేంజ్ అనేది సాధారణం అండి. ఎందుకంటే మనకు థ్రోట్లో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అది బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఆ ఇన్ఫ్లమేషన్ అనేది ఆ గొంతులో ఉన్న మ్యూకోజాతో పాటు మన స్వరపేటికలో ఉన్న వోకల్ కార్డ్ మీద కూడా ఆ ఇన్ఫ్లమేషన్ వస్తుందన్నమాట. దాన్ని లరింజైటిస్ అంటాం. సో మనకి ఎప్పుడు ఈ మాట మారినా కూడా ఈ గొంతు ఇన్ఫెక్షన్స్తో పాటు మనం మందులు తీసుకుంటా దానితో పాటు మనం వోకల్ హైజీన్ అండ్ థ్రోట్ హైజీన్ ఫాలో అవటం మంచిదండి. థ్రోట్ హైజీన్ అంటే మెయిన్గా ఏంటంటే గొంతు ఎండిపోకుండా చూసుకోవాలి. కొద్దిగా నీళ్ళు ఎక్కువ సార్లు తాగుతూ ఉండాలి. పొద్దున సాయంత్రం కొంచెం వేడి నీళ్ళు ఆవిరి పట్టుకుంటే థ్రోట్లో ఆ ఇన్ఫ్లమేషన్ ఎడీమ్ అనేది కొంచెం తగ్గి మ్యూకాయిడ్ సెక్రేషన్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. అలానే మనకి ఎప్పుడు మాట మారిన ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వోకల్ హైజీన్ బేసిక్గా ఏంటంటే వీలైనంత తక్కువ మాట్లాడాలి. ఎందుకంటే ఆ ఇన్ఫ్లమేషన్ మీద కనుక మనం ఎక్కువ మాట్లాడినట్లయితే మూమెంట్స్తో పాటు మనకు వోకల్ కార్డ్లో ఎడిమా ఎక్కువైపోయి ఇంకా వాయిస్ మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మందులతో కూడా తగ్గే అవకాశం ఉండదు. సో మనకి ఎప్పుడు మాట మారినా కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చి మనం వీలైనంత తక్కువ మాట్లాడాలి. గట్టిగా షౌట్ చేయకూడదు. అలానే థ్రోట్ హైజీన్ ఎప్పుడు కూడా మనం మాయిశ్చరైజ్గా ఉంచుకోవాలన్నమాట. అలానే ఎవరికైనా గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉంటే మటుకు వాళ్ళు కారం ఆయిల్ తక్కువ తినాలి. యాంటాసిడ్స్ కూడా వాడటం మంచిదన్నమాట. సో ఎప్పుడైనా మీకు ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్తో పాటు మాట మారి థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గినా కూడా మాట నార్మల్గా రాకపోతే ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించండి. ఎందుకంటే ఒక్కోసారి మన గొంతులో వోకల్ కార్డ్ ఎడిమా ఎక్కువ ఉన్నట్లయితే దానికి మనం మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అవసరమైతే లో డోస్ స్టెరాయిడ్స్ అంటాం. ఎందుకంటే అది ఇచ్చితే మనకు అక్కడ ఎడిమా తగ్గిపోయి ఆ స్వెల్లింగ్ తగ్గిపోయిద్ది అనమాట. ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయద్దు. ఎందుకంటే మనకి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఒక 3-4 వారాలు దాటిందంటే తర్వాత మనకు మందులతో తగ్గటం కష్టమైపోయిద్ది అన్నమాట. అప్పుడు మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అది వోకల్ కార్డ్ ఎడిమా కావచ్చు, పాలిప్ కావచ్చు. సో మనం ఎప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చినా మాట మారినట్లయితే ఇమీడియట్గా మనం మందులతో పాటు ఈ వోకల్ హైజీన్ని, థ్రోట్ హైజీన్ని ఫాలో అవటం మంచిది.